హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. టాలీవుడ్లో కొత్త ట్రెండ్ నడుస్తుంది. వరుసగా హీరోలతో సినిమాలు చేస్తున్నారు. అలానే డైరెక్టర్ అనిల్ రావిపూడి, విక్టరీ వెంకటేష్తో ఎక్కువ సినిమాలు చేస్తున్నారు. F2, F3 తర్వాత సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో కూడా వెంకటేష్ని హీరోగా పెట్టి సినిమా తీశారు. ఈ సినిమా ఏకంగా సంక్రాంతి పండగ సందర్భంగా వస్తుంది. ఇందుకు సంబంధించిన ట్రైలర్ను మేకర్స్ ఇటీవలే రిలీజ్ చేశారు. అసలు ట్రైలర్ ఎలా ఉంది, ఎలాంటి హింట్స్ ఉన్నాయి అనేది ట్రైలర్ రివ్యూలో చూద్దాం. వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి నటించిన ఈ సినిమా జనవరి 14న రిలీజ్ అవుతుంది. సంక్రాంతికి వస్తున్న మూవీ మరోసారి కడుపుబ్బా నవ్వించబోతుందని ట్రైలర్ చూస్తేనే స్పష్టమవుతుంది. ఈ సినిమాలో మాజీ పోలీస్ ఆఫీసర్గా ఓ హై ప్రొఫైల్ కిడ్నాప్ కేసును పరిష్కరించే పాత్రలో విక్టరీ వెంకటేష్ నటిస్తున్నారు. సినిమాలో అతని భార్యగా ఐశ్వర్య రాజేష్ నటించగా, కిడ్నాప్ కేసు ఇన్వెస్టిగేషన్లో అతనికి సహకరించే మరో పోలీస్ ఆఫీసర్గా మీనాక్షి చౌదరి నటించింది. ఈ ఇద్దరి మధ్య నలిగిపోతూ తెగ నవ్వించేశాడు వెంకీమామ. తన మార్క్ కామెడీ, పంచ్ డైలాగులతో ట్రైలర్ అంతా ఫన్నీగా సాగిపోయింది. ప్రతి సినిమా రిలీజ్కు ముందు ఓ టీజర్ ఉన్నట్లే ప్రతి మగాడి జీవితంలో పెళ్లికి ముందు ఓ లవర్ ఉంటుంది. దయచేసి ఈ విషయం మాత్రం మీ పెళ్ళాలకు చెప్పకండి అంటూ పెళ్ళైన మగాళ్లకు ఈ ట్రైలర్ ద్వారా ఓ వార్నింగ్ కూడా ఇచ్చాడు. ట్రైలర్ చూస్తుంటే వెంకీ, అనిల్ మార్క్ కామెడీ ఖాయంగా కనిపిస్తుంది. ట్రైలర్ ఓ హై ప్రొఫైల్ కిడ్నాప్ అంటూ సీరియస్ గా మొదలై తర్వాత మొత్తం నవ్విస్తూనే సాగిపోయింది. మాజీ పోలీస్ ఆఫీసర్ అయిన వెంకటేష్ పెళ్లి చేసుకుని సాధారణ జీవితం గడుపుతుంటాడు. అయితే ఈ కేసును అతడు మాత్రమే పరిష్కరించగలడంటూ అతన్ని రంగంలోకి దింపుతారు. అక్కడితో అతని ట్రయాంగిల్ కష్టాలు మొదలవుతాయి. తన భర్త తనకు మాత్రమే సొంతం అనుకునే భార్య పాత్రలో ఐశ్వర్య రాజేష్ నటించింది. వాళ్ళ మధ్యలోకి ఈ ఇన్వెస్టిగేషన్ పేరుతో మీనాక్షి ఎంటర్ అవడంతో వెంకీ జీవితం మలుపులు తిరుగుతుంది. అతనిపై నమ్మకం లేక ఆమె కూడా ఈ ఇన్వెస్టిగేషన్కు బయలుదేరుతుంది. తర్వాత ఏం జరుగుతుందన్నది ఈ సినిమాలో చూడాల్సిందే.